సురేఖపై యాక్షన్ కు రంగం సిద్ధం. అధిష్టానానికి చేరిన క్రమశిక్షణ కమిటీ నివేదిక. వ్యక్తుల కంటే పార్టీ క్రమశిక్షణే ముఖ్యమన్న కమిటీ. స్థానిక ఎన్నికల నిర్వహణపై వైసీపీ డౌట్స్. ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్న జగన్. అలాంటి అనుమానాలు అవసరం లేదన్న చెన్నా. బీసీలకు 34% కోటా కోసం జీవో ఇచ్చామన్న మంత్రి. వైసీపీనే 24%కి తగ్గించింది. బీసీ రిజర్వేషన్లపై న్యాయ పోరాటం చేస్తామన్న అచ్చెన్నాయుడు. భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి. ల్యాండ్ పూలింగ్ పై స్పష్టమైన విధానం రూపొందించాలి. మూసీ ఫేజ్ 2కు టెండర్లు పిలవాలన్న సీఎం. గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు పుష్కరాలు. 4026 కోట్లతో అభివృద్ధి పనులు. ఏపీలో జూడాల సమ్మె విరమణ. తమ డిమాండ్లు పరిష్కరించేలా ఆదేశించాలని వినతి. 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు. అంజయ్ నగర్ ఘటన తర్వాత డిమాలిషన్ డ్రైవ్. సైబరాబాద్ లో అక్రమ భవనాల కూల్చివేత. 54 అక్రమ నిర్మాణాలపై అధికారుల చర్యలు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్. 16,000 మందికి ఫైనల్ బిల్లులు విడుదల. 185 కోట్లు రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 31న కృష్ణా జలాలు విడుదల. వెలిగొండ ప్రాజెక్టు పునరావాస పనులు పరిశీలించిన నిమ్మల. అర్హులైన ప్రతి ఒక్కరికి R&R ప్యాకేజ్ ఇస్తామని హామీ. శని, ఆది, సోమవారాల్లో స్పర్శ దర్శనం నిలిపివేత. 3 అంతస్తుల క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి నిర్ణయం. 15 అంశాలకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఆమోదం. ఆదిలాబాద్ టు అసెంబ్లీ పాదయాత్రకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ సన్నాహాలు. రైతులతో నేడు సన్నాహక సమావేశం. సాదిక్ ను కస్టడీకి కోరిన సర్పవరం పోలీసులు. వారం పాటు కస్టడీ ఇవ్వాలని పిటిషన్. జగదీష్ రెడ్డిని హత్య చేశాడని సాదిక్ పై ఆరోపణలు. సాదిక్ రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు. సౌజన్యను పెళ్లి చేసుకునేందుకు కుట్ర. డబ్బు, బంగారం, ఆస్తి పత్రాలు లాక్కునేందుకు యత్నం. నర్సాపురంలో ప్రమాదానికి గురైన బోటు. ఆర్తనాదాలు విని రక్షించిన గ్రామస్తులు. వారం క్రితం కాకినాడ నుంచి బయలుదేరిన మత్స్యకారులు. హైదరాబాద్ లో స్వీట్స్ తయారీ కేంద్రంపై దాడులు. 15 టన్నుల ఆహార పదార్థాలు సీజ్. 35 ఆహార నమూనాలు సేకరణ. రాబోయే 14 రోజుల పాటు దేశంలో భారీ వర్షాలు. దేశవ్యాప్తంగా చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు. ఇన్సాట్ శాటిలైట్ చిత్రాల్లో దట్టమైన మేఘాలు. నేపాల్ కంటే ఇండియాలో ధర తక్కువ. కిలోకి 30 నుండి 40 రూపాయలు సేవింగ్. చక్కెర కొనుగోలుకు బార్డర్ దాటుతున్న నేపాలీ. మళ్లీ భయపెడుతోన్న ఉల్లి ధరలు. 60 రూపాయలు పలుకుతోన్న కిలో రేటు. నియంత్రణకు కేంద్రం చర్యలు. కేంద్రం జనగణనతో ఓబీసీలకు అన్యాయం. తెలంగాణ, బీహార్ మోడల్ను అనుసరించాలన్న రాహుల్ ఖర్గే. తెలంగాణ కులగణన తప్పుల తడకన్న కిషన్ రెడ్డి. ఎస్ఎల్పీసీ టనెల్ తవ్వకాల్లో పురోగతి. ప్రమాదకర షీర్ జోన్ ను సురక్షితంగా దాటిన అధికారులు. ఇరువైపులా 515 మీటర్ల తవ్వకం పూర్తి. వాహనాలకు E20 పెట్రోల్ హానికరం. దీనిపై మాట్లాడొద్దని ఆటోమొబైల్ సంస్థలను బెదిరిస్తున్నారు. కేంద్రంపై కేజ్రీవాల్ ఆగ్రహం.